జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బెండాలం అశోక్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పిరియా విజయ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అశోక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం విజయ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం అశోక్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 1,73,37,500 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం విజయ మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 11,11,33,013 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అశోక్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 33,42,304 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. విజయ 2024 అఫిడవిట్ ప్రకారం విజయ మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 6,51,87,167 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అశోక్ పై 2 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం విజయపై ఎటువంటి కేసులు లేవు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో అశోక్ యొక్క ఆస్తులు 49.87% పెరిగినట్లు పేర్కొన్నారు. 2019లో ఇచ్చాపురం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు తన వంతు కృషి చేస్తూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న పిరియా విజయ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్నారు. భర్త సాయిరాజ్ ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తదుపరి వైసీపీలోకి చేరారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఊహించని విధంగా ఇతని భార్యకు అసెంబ్లీ టికెట్ లభించింది.